కాబట్టి పీపీపీ మీద పైగా విశాఖపట్నంలో నవంబర్లో మళ్ళీ భారీ ఎత్తున సిఐఐ సదస్సు తలపెట్టారు. దావోస్ కదా ప్రపంచానికి ఉన్నట్టుగా విశాఖపట్నాన్ని భారతదేశానికి దావోస్గా చేయాలని చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. అందరూ రావడం, పెట్టుబడులు పెట్టడం, చర్చలు ఓకే. కానీ ఈ క్రమంలో ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు చేతుల్లో పోవడం అన్న దాని గురించి మటుకు చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది పాయింట్ 1. రెండోది మన కంటిన్యూస్ టాపిక్ గూగుల్ అన్నదాని మీద మనం ఇద్దరం మాట్లాడే బొమ్మలు పెట్టి మరి ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో చాలా ఏదో జగన్ ఏదో చాలా చేశాడని నేను చెప్పినట్టు ఒక్కసారైనా చెప్పాను వర్మ గారు మీకు. నేను జగన్ చంద్రబాబు ఇద్దరు కూడా అదానిని కాపాడుతున్నారని కదా నేను చెప్తుంది. కానీ అది అలా ఉంచుదాము. ఈ అంశం మీద నా దగ్గర ఎన్ని ఉన్నాయంటే భరించడం కూడా చాలా కష్టం. అదానీ పేరు ఎందుకు ఒక ఆయన పెట్టాడు, అదానీ కేవలం కాంట్రాక్టర్ మాత్రమే అని. ఇది ప్రపంచ ప్రసిద్ధమైన ఫోర్బ్స్ మ్యాగజైన్. ఎవరెవరు మల్టీ బిలియనీర్లు ఇట్లాంటివి ప్రపంచానికి చెప్పేది ఫోర్బ్స్ మ్యాగజైన్. ఎవరికి ఫోర్బ్స్లో చంద్రబాబు మొదటి స్థానం, ఇటువంటివి. బిలియనీర్ గౌతమ్ అదానీ గూగుల్ టు బిల్డ్, మొదట బిలియనీర్ గౌతమ్ అదానీ అనే పేరు పెట్టారు ఫోర్బ్స్ మ్యాగజైన్లో. ఉద్యోగాలు ఎన్ని వస్తాయి? గూగుల్ అనౌన్సెస్ ఫస్ట్ ఏఐ హబ్ ఇన్, ఇది గూగుల్ వాళ్ళ అఫీషియల్ సైట్. ఇందులో ఎక్కడ ఇన్ని ఉద్యోగాలు వస్తాయి లేదా ఇలా ఇందులో ఒకటే ఉంది, ఏఐ బాగా వస్తుంది, వ్యాపార సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుంది, టెక్నాలజీ దూసుకుపోతుంది అని మాత్రమే గూగుల్ చెప్తోంది. ఇది గూగుల్ అఫీషియల్ సైట్, గూగుల్ డాక్యుమెంట్. ఇది వర్మ గారు ఇంకొంచెం ఇబ్బందికరమైంది. ఇది కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పింది. ఇది పిఐబి వాళ్ళది. 5-6 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పాడు. 5-6 వేల ఉద్యోగాలు వస్తాయి దీంట్లో. ఇండైరెక్ట్గా టోటల్గా 20 నుంచి 30 వేల ఉద్యోగాలు వస్తాయి. టోటల్ అనే పదం కూడా వాడాడు ఆయన ఇండైరెక్ట్గా. ఇందులో హెడ్డింగ్లో కూడా ఉంచండి 5-6K జాబ్స్ అని.